ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం మళ్ళీ మొదటికొస్తుందా? జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రెస్ మీట్లో చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. అమరావతి మీద వైఎస్ఆర్సీపీ అభిప్రాయాన్ని ఆ పార్టీ అధినేత వెల్లడించినట్టయింది. గడిచిన కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ మనసు మార్చుకుంటుందా అనే చర్చ సాగింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాజధానుల పేరుతో ఎన్నికల బరిలో దిగినటువంటి సమయంలో ఘోర పరాభవం ఎదుర్కొన్న తర్వాత వైఎస్ఆర్సీపీ తన నిర్ణయాన్ని మార్చుకునే దిశలో అడుగేస్తుంది అన్నట్టుగా చాలామంది భావించారు. అందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ ముఖ్య నేతలు కొందరు వ్యాఖ్యలు కూడా చేశారు. 3 రాజధానుల విషయం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి మేము మళ్ళీ పునఃపరిశీలన చేస్తాం అంటూ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అమరావతి మీద తమకు అభ్యంతరాలు పెద్దగా లేవు అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. ఇట్లా ఒక్కొక్క నేత ఒక్కో రీతిలో మాట్లాడుతున్నటువంటి తరుణంలో అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట మార్చేందుకు అవకాశం ఉంది అన్నట్టుగా చాలామంది భావించారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి కారణంగా రాజధాని విషయంలో స్పష్టతకు రాబోతున్నారు అన్నట్టుగా అంచనా వేశారు. కానీ తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ని బట్టి అలాంటి అవకాశం ఉంటుందా లేదా అనే సందేహం కలుగుతుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి 6-7 నెలల క్రితం జరిగినటువంటి ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పారు. అమరావతిలో అంత పెద్ద మొత్తం వెచ్చించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కాబట్టి, ఆర్థికంగా భారం కాబట్టి అక్కడ లక్షల కోట్ల రూపాయలు వెచ్చించే బదులుగా గుంటూరు మంగళగిరి మధ్యలో ప్రభుత్వ స్థలాల్లోనే అవసరమైనంత మేరకు కొన్ని భవనాలు నిర్మాణం చేసి అక్కడి నుంచి పరిపాలన చేసే వెసులుబాటుని పరిశీలించాలి అన్నట్టుగా చెప్పుకొచ్చారు. దాంతో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు, వైజాగ్ ఇలాంటివన్నీ వదులుకుని భవిష్యత్తులో గుంటూరు విజయవాడ మధ్యలోనే రాజధానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించే నిర్ణయానికి వస్తున్నారా అన్నట్టుగా సందేహం కలిగింది. కానీ తీరా చూస్తే ప్రస్తుతం అమరావతిలో ఇప్పటికే 50,000 ఎకరాల భూమి సేకరించారని, దాన్ని అభివృద్ధి చేయడానికే 1,00,000 కోట్లు కావాలని, ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్లో మరొక 50,000 ఎకరాల భూ సమీకరణకు సిద్ధమవుతున్నారని, 2,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి, ఇదంతా పెద్ద స్కామ్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తేల్చేశారు. అంటే చంద్రబాబు హయాంలో అమరావతి పేరుతో భారీ స్కామ్ జరుగుతుంది అనే విషయాన్ని విపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అధినేత ఆరోపిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగే అవకాశం కల్పిస్తుంది. అదే సమయంలో అమరావతిలో నీళ్లు కానీ రోడ్లు కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని చోట రాజధాని నిర్మాణం చేస్తున్నారు అన్నట్టుగా మరోసారి వ్యాఖ్యానించారు. అన్నింటికీ మించి కృష్ణానదీ తీరంలో నదీ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు జరుగుతున్నాయి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇది కూటమి నేతల్లో కలవరం కలిగిస్తుంది. ఇప్పటికే మంత్రి నారాయణ చాలా ఘాటుగా స్పందించారు. అలాంటి నిర్మాణాలు జరగట్లేదని, నిబంధనలు ఉల్లంఘించట్లేదని, కావాలనే జగన్మోహన్ రెడ్డి విషం జల్లుతున్నారని, అమరావతికి వ్యతిరేకంగా విద్వేష ప్రచారానికి పూనుకుంటున్నారని మంత్రి నారాయణ ఆరోపించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేయడం వెనుక ఆయన భవిష్యత్తులో అమరావతి నిర్మాణాల విషయంలో తాము అధికారంలోకి వస్తే ముందుకెళ్లే అవకాశం లేదని స్పష్టం చేసేసినట్టుగా కనిపిస్తోంది. 2019లో గెలిచినప్పుడే అమరావతి విషయంలో ఆయన నిర్ణయాన్ని చెప్పేశారు. కేవలం అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తామని, భూములు ఇచ్చిన రైతులు నష్టపోకుండా చూస్తామని ఒక మాట మాత్రం చెప్పి సరిపెట్టేశారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ వైపు ప్రభుత్వం అడుగులేస్తున్నటువంటి తరుణంలో తాము మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి విషయాన్ని ఇక పక్కన పెట్టేస్తున్నట్టే అనే అంశాన్ని తేల్చేశారు. ఈ మొత్తం ప్రాజెక్టు రాష్ట్రానికి భారమని, పైగా అనేక అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయని, నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి చెప్పేసినటువంటి తరుణంలో ఇక వైఎస్ఆర్సీపీ అమరావతి వైపు చూసే అవకాశమే లేదని తేట తెల్లమైపోయింది. ఇక అమరావతికి వైఎస్ఆర్సీపీ ఏమాత్రం ప్రాధాన్యత ఇచ్చే అవకాశమే లేదని స్పష్టమైపోయింది. దాంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో గతంలో తానే చెప్పినట్టుగా గుంటూరు విజయవాడ మధ్య కొంత ప్రభుత్వ భూమి తీసుకుని అక్కడే నిర్మాణాలు చేసి రాజధానిగా ప్రకటిస్తారా, కాకుంటే గతంలో 2024 ఎన్నికలకు ముందు ఆయన ఆశించినట్టుగా విశాఖపట్నం వైపు రాజధాని మళ్లించే ప్రయత్నం చేస్తారా? దీని మీద మాత్రమే స్పష్టత రావాల్సి ఉంది. అమరావతికి ఇక వైఎస్ఆర్సీపీ ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇదే నినాదంతో వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల వరకు వెళితే అప్పుడు వైఎస్ఆర్సీపీకి జనం, ముఖ్యంగా గుంటూరు, కృష్ణా,
అదేవిధంగా గోదావరి జిల్లాలు, ప్రకాశం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్య ఆంధ్రప్రదేశ్ వాసులు ఏ రకంగా స్పందిస్తారు, ఎలా ఆ పార్టీని విశ్వసిస్తారు, ఎంత మేరకు అమరావతిని కాదంటే ఆశీర్వదిస్తారు, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలుగా చూడాల్సి ఉంటుంది. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేసినటువంటి ప్రకటన అత్యంత ఆసక్తికరమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని భౌతవ్యానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా కూడా భావించాల్సి ఉంటుంది.